विश्वनाथ, जय काशी विश्वनाथ, जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय अन्नपूर्णा माता की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय साक्षी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय दुंडी गणपति की जय महाकाल भैरव की जय महाकाल भैरव की जय महाकाल भैरव की కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. అదే అలా అంటున్నారని ఊరుకున్నా. ఇక్కడ బాబా గారు అన్నారు కదా. ఈ రోజు మనము కాశీఖండం 53వ అధ్యాయంలో మనము కాశీకి వచ్చినటువంటి కొన్ని మహాగణముల గురించి చెప్పుకుంటున్నాం. అంటే మనము ఇంతకుముందు వరకు కాశీ క్షేత్రానికి 64,000 యోగిని మాతలను, అలాగే సూర్యనారాయణులను, అలాగే ఈ యొక్క బ్రహ్మను పంపించాడు. వీళ్ళు అందరూ కాశీ క్షేత్రానికి వచ్చారు. ఈ కాశీ క్షేత్రానికి వచ్చి వాళ్ళు దివోదాసి యందు ధర్మలోపాన్ని వెతకలేకపోగా కాశీ క్షేత్రంలో అంతర్భాగముగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి వాళ్ళ యొక్క జాడ తెలియకపోవడం, మళ్ళా కాశీ యొక్క విశేషాలు తెలియకపోవడం, ఈశ్వరుడు మళ్ళా కొంతమంది ఆయన దగ్గర ఉన్నటువంటి గణాలు, అంటే మనకి నంది, భృంగి, కిరీటి మనకి తెలుసు, అలాగే కొన్ని వేల గణాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆ వేల గణాలను ఆయన ఏం చేశాడంటే కాశీ క్షేత్రానికి పంపడం జరిగింది. ఆ వేల గణాలను పంపగా, అంటే వారిలో ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్పుకుంటున్నామంటే ఘంటా కర్ణేశ్వర్, అంటే ఒక మహాగణము ఘంటా కర్ణేశ్వరు. ఈ ఘంటా కర్ణేశ్వరు ఇక్కడనే కూర్చోండి అమ్మ. కర్ణేశ్వర్ అంటే మనకి బలమే కూర్చోండి కదా, ఎందుకు కూర్చున్నారు? బలమే కూర్చోండి. ఘంటా కర్ణేశ్వర్ అంటే మనకి కాశీపూర్ దగ్గర పెద్ద కోనేరు, అలాగే అక్కడ వ్యాస భగవానుడు అక్కడ ఘంటా మహాదేవ్ ఉంటాడనమాట. అంటే చెప్తున్నాడు వారిలో ఘంటాకేశ్వర్ అనే ఒక గణమును కాశీ క్షేత్రానికి పంపించాడు. అయితే ఈ మహాగణము అక్కడ ఈశ్వరుడికి మాత్రం నేను మహాదేవ, నేను కాశీ క్షేత్రానికి వెళ్ళినటువంటి 64,000 యోగిని మాత్రం ఏమయ్యారో, అలాగే సూర్యనారాయణుడు ఏమయ్యాడో, అలాగే బ్రహ్మదేవుడు ఏమయ్యాడో నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. నేను ఏదో ఒక విధంగా దివోదాసి యందు ధర్మలోపాన్ని చూస్తాను అని వారందరూ కాశీ క్షేత్రానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన కాశీ క్షేత్రమందు ఆయన కూడా కాశీ మోహంలో పడిపోయాడు. మోహంలో పడిపోయి ఈశ్వరుడి దగ్గర పలికిన పలుకులు, ఈశ్వరుడు పంపినటువంటి పని మర్చిపోయి ఆయన కూడా కాశీ యందు ఒక శివలింగమును ప్రతిష్ఠించి శివుని కొరకు ఘోరాతి ఘోరంగా తపస్సును ఆరంభించాడు. అయితే ఆయన ఆరంభించేటప్పటికీ మహాదేవుడు ఆ లింగమునందు, అంటే తర్వాత మళ్ళా విశ్వనాథుడు కాశీక్షేత్రానికి వచ్చినప్పుడు ఆ లింగమందు ఆయన దర్శనం ఇచ్చి ఆ లింగమును ఘంటా కర్ణేశ్వర్ మహాదేవుగా పిలిచాడు. అలాగే ఆయన ఉన్నటువంటి ఆ కూపాన్ని ఘంటా కర్ణ కూపము అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఆ కోనేరు ఉంది, మనం చూడవచ్చు. కాశీ వారణాసి క్షేత్రమందు ఈ ఘంటాకర్ణ కుండము మరియు ఘంటాకర్ణేశ్వర్ మహాదేవును ఎక్కడ ఉన్నారంటే మన కాశీ విశ్వనాథుడి గుడి ఉంది కదా, ఈ గుడికి తూర్పు భాగాన ఈ యొక్క ఉన్నది. ఘంటాకర్ణ కుండంలో స్నానం ఆచరించి వ్యాసేశ్వరునికి పూజించిన వారికి కాశీ క్షేత్రానికి వెలుపల మరణించిన, అంటే మన కాశీ క్షేత్రంలో మరణించినట్లయితే మనకి ముక్తి మోక్షం కలుగుతుంది. కానీ అందరూ కాశీక్షేత్రానికి వచ్చి కాశీక్షేత్రంలోనే ఉండి కాశీక్షేత్రంలోనే మరణం పొందడం అందరికీ వీలు కాని పని. ఎందుకంటే మనకి కాశీ క్షేత్రము అనగానే మనం ఇప్పుడు ఎంతోమంది వస్తారు, దర్శనం చేసుకుంటారు, లేదా 9 రోజులు ఉంటారు, లేదా 10 రోజులు ఉంటారు. కానీ కాశీలోనే వాసం ఉండి కాశీలోనే మరణ సమయంలో కాశీలోనే ఉండి ముక్తిని పొందడం, మోక్షాన్ని పొందడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ ఘంటాకర్ణేశ్వర్ మహాదేవుడు ఎక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఘంటాకర్ణ కుండంలో స్నానం ఆచరించి ఒకరోజు వెళ్దాం, గుర్తుపెట్టుకోండి. ఘంటాకర్ణ స్నానం ఆచరించి వ్యాసేశ్వరుని పూజించిన వారికి
కాశీ క్షేత్రానికి వచ్చి వీళ్ళు కాశీ క్షేత్రం బయట వెళ్ళిపోయారనుకోండి, అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయు పూర్తిగా అయిపోయి వాళ్ళు చనిపోయారనుకోండి, కాశీలో ఉండి చనిపోయిన వారికి ఏ ఫలితం అయితే దక్కుతుందో ఆ ఫలితము వారికి విశ్వనాథుడు ఇస్తాడు. చూడండి అది ఎంత గొప్పదో. మన కాశీలో ఉండి అంటే మన ఇల్లు వాకిళ్ళు లేకపోతే ఉద్యోగాలు పిల్లలు బిడ్డలు అందరినీ వదులుకొని కొంతమంది కాశీలో ఉండి మరణం కొరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మా బామ్మగారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇలాంటిది కాకుండా ఒకవేళ మనకి నిజంగా ఈశ్వరుడు అలా అవకాశం ఇచ్చాడు, అది మన అదృష్టం. ఒకవేళ అందరికీ ఆ అదృష్టం రాదు కాబట్టి అలాంటి వారి కొరకు ఏమిటి అంటే కాశీఖండము 53వ అధ్యాయంలో చెప్పబడింది. ఏం చెప్పబడి ఉందంటే ఈ ఘంటాకర్ణేశ్వర కుండంలో స్నానం ఆచరించి ఆ ఘంటాకర్ణేశ్వర మహాదేవుని కానీ దర్శించుకున్నట్లయితే మీరు కాశీకి వచ్చి కాశీ వెలుపల మరణించిన మోక్షం వచ్చేస్తుంది. ఘంటాకర్ణ తీర్థమందు భక్తి శ్రద్ధలతో పిండదానము కానీ జలదానము కానీ మనము అక్కడ వెళ్ళి చేసినట్లయితే అంటే కాశీలో ఎక్కడైనా మనం పిండదానము జలదానము చేయొచ్చు. అసలు కాశీ అనే పదము మనకి సంబంధించింది కాదు, పితృదేవతలకు సంబంధించింది. ఎందుకంటే మనకి మోక్షం వస్తుంది. మనకి మోక్షం కావాలంటే మనకి ఎన్నో జన్మల నుంచి తల్లిదండ్రులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి బంధాలు విడిపోవాలి మనకి. అవన్నీ విడిపోవడము సామాన్యమైన పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టి ఇప్పుడు ఒకవేళ నాకు 46 సంవత్సరాలు అనుకుందాం. ఈ 46 సంవత్సరాల్లో నేను ఎంతమందిని కలిసి ఉంటానో, ఎంతమందితో స్నేహం చేసి ఉంటాను, ఎంతమంది దగ్గర ఇచ్చి పుచ్చుకొని ఉంటాను. ఒకవేళ నేను ఇచ్చి ఉన్నది వాళ్ళు నాకు బాకీ, వాళ్ళ దగ్గర నేను తీసుకున్నది వాళ్ళు నాకు బాకీ. ఇప్పుడు ఈ బాకీలన్నీ తీరి రుణానుబంధాలు తీరి నేను మోక్షాన్ని పొందాలి. ఈ ఒక్క 46 సంవత్సరాలకే ఇన్ని అనుబంధాలు ఉంటే ఇక జన్మ జన్మల నుంచి ఎన్ని అనుబంధాలు ఉన్నాయి. అటువంటి జన్మ జన్మల నుంచి అనుబంధాలన్నింటినీ తీసివేయగలిగినటువంటి ఒకే ఒక క్షేత్రము కాశీ వారణాసి క్షేత్రం. అంటే కాశీ అనగానే ఇదే అన్నమాట. అంటే మీరు కాశీ అని వినగానే అంటే మొదటిసారి మీ పితృదేవతలందరూ అమ్మో మా వంశంలో ఒకడు పోతున్నాడు కాశీకి, మా వంశంలో ఒక ఆడావిడ వెళుతుంది ఆ కాశీకి వెళుతుంది కాబట్టి అక్కడ ఏదో ఒక పని చేస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు తిరుగాడుతారు కదా, విశ్వనాథుడి గుడికి వెళతారు కదా, ఇది కూడా మీ పితృదేవతని పుణ్యంగా పరిగణింపబడుతుంది. ఈ విధంగా చెప్తున్నారు. ఘంటాకర్ణ తీర్థమందు భక్తి శ్రద్ధలతో పిండదానము జలదానము చేసిన జలదానం అంటే మనం చనిపోయిన వాళ్ళందరికీ మనం ప్రతిరోజు ప్రతి అమావాస్య రోజు కొంచెం నీళ్ళని దానం చేయాలి. ఆ నీళ్ళతో పాటు మళ్ళా కొన్ని నువ్వులు దానం చేయాలి. అలాగే వాడి కోసము ఒక పిండ ప్రదానం చేయాలి. అంటే దీన్నే మనము అంటే 3 చేయాలి. 3 చేయలేని పక్షంలో జలదానం. ఇప్పుడు మనం ఏదో కోనే దగ్గరికి వెళ్తాము, అక్కడ మనకు అన్ని సామాగ్రి ఉండదు కదా, అప్పుడు ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్ళనే మన పితృదేవతలకి మనం సమర్పించాలి. ఎందుకంటే పితృదేవతలు మనం ఇచ్చే జలముతో, మనం ఇచ్చే తిళ్ళతో, మనం ఇచ్చే పిండదానంతో తృప్తి చెంది మనల్ని ఆశీర్వదించి మనకి వారికి ఉన్న బంధాన్ని వద్దనుకొని ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పటిదాకా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అయ్యో వాడు నా మనవడే, వాడి కోసం 2 ఎకరాల పొలం కొని పెట్టాను నేను, ఆ 2 ఎకరాల పొలం వాడు అమ్ముకొని హైదరాబాద్లో పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను చనిపోయిన ఒక 20 ఏళ్ళు అయిపోయింది, వాడు ఎప్పుడు నా పేరు మీద ₹1 దానం చేయలేదు. అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు తాతగారు. వాడికి ఎప్పుడో స్మరణ, వాడికి ఎప్పుడు వస్తుందో తెలుసా అనకూడదు కానీ ఎప్పుడు వస్తుందో తెలుసా, వాడి పెళ్ళయిన తర్వాత వాడి పిల్లలు పుట్టేటప్పుడు ఎక్కడో ఒక లోపం ఏర్పడుతుంది. అక్కడ ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ పిల్లల ఆరోగ్యంలోనో లేకపోతే ఆ పిల్లల చదువులోనో ఆ పిల్లల ఎదుగుదలలోనో ఎక్కడో లోపం వస్తుంది. అప్పుడు ఎవరో పెద్దవాళ్ళు అడిగితే ఏమండి మీ పితృదేవతల దోషం ఉంది, అదే ముందు చేస్తే ఇవన్నీ రావు. లేకపోతే ఆ పిల్లలు సరిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోక మంచి పెళ్ళిళ్ళు కాక
పెళ్ళిళ్ళు అయినా సరిగా ఉండకపోతే అప్పుడు వెళుతాడు వాడు జ్యోతిష్యుడి దగ్గరికి. అయ్యా నా కొడుకు బాగా చదివాడు, మంచి ఉద్యోగం రాలేదు, మంచి పిల్ల దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అప్పుడు చెప్తాడు, వాడికి వాళ్ళ తాత ఆస్తి వచ్చింది, వాళ్ళ తాతకి ఏమీ చేయలేదు. ఇది అనమాట. అంటే చూడండి, ఇది ఇక్కడిది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆల్రెడీ ఊరి దగ్గర తెచ్చుంటాడు. అంటే ఎన్ని తరాలు ఉంటాయో. ఇక్కడ ఇదే చెప్తాడు, ఘంటాకర్ణ తీర్థమందు భక్తి శ్రద్ధలతో ఒక్కరు పెట్టిన, అంటే మనకి 7 తరాలు పక్కన పెట్టండి, ఘంటా తీర్థము వద్ద ఒక్కరు ఎవరైనా ఒక పిండదానం తిరదానం చేసినట్లయితే, ఇప్పుడు నేను చేశాను అనుకోండి, 7 తరాలు నా ముందు ఎవరుంటారో, అంటే నాకున్న రుణము కానీ, మా నాన్నగారికి ఉన్న రుణం కానీ, మా తాతగారికి ఉన్న రుణం కానీ, ఆయన నాన్నగారికి ఉన్న రుణం కానీ, అట్లా 7 తరాలు వాళ్ళు ఎవరెవరికి ఏవేవి రుణాలు ఉన్నాయో అంటే మనం చెప్పకూడదు. అంటే ఇప్పుడు మా తాతగారు ఒక పల్లెటూరులో ఉన్నాడు, అప్పుడు ఏదో ఆయన బాగా దిట్టంగా ఉండి 10 మందిలో పలుకుబడి ఉంటుంది, అప్పుడు ఇక్కడ నేను ఒక రామాలయం కట్టిస్తానని చెప్పుకుంటాడు. అలా చెప్పిన వాడు కొన్ని రోజులు కాలం చేసి వెళ్ళిపోయాడు, చేయలేదు. ఇప్పుడు ఆ మాట నిలబడిపోయి ఉంటుంది. ప్రకృతి ప్రతిదాన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను మాట్లాడితే మీరు వింటున్నారో, అంటే నేను నేరుగా వచ్చి మీ చెవిలో చెప్పట్లేదు కదా, ఈ ప్రకృతి మీకు నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. అలాగే ప్రకృతి ప్రతిదాన్ని పట్టుకొని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది అన్నమాట. నేటికి ఘంటాకర్ణ కుండమునందు స్నానము చేసి ఒక్క క్షణం మీరు ధ్యానంలో కానీ వెళ్ళినట్లయితే, అంటే ఈ ఘంటాకర్ణమునకు విశ్వనాథుడికి మధ్యలో 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విశ్వనాథుని మందిరానికి ఇక్కడికి మనకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం అటు సైడ్ ఉంటుంది. గేట్ నెంబర్ 4వ నెంబర్ నుంచి పోవాలి దీనికి, అక్కడ ఉంటుంది. కానీ ఇప్పటికీ మీరు ఘంటాకర్ణ స్నానం చేసి అక్కడ కానీ నిజంగా ఈశ్వరేందు భక్తితో మీరు 1 నిమిషం ధ్యానంలోకి వెళితే విశ్వనాథుని గర్భగుడిలో కొట్టే గంట వినపడుతుందట. ఇప్పటికి నిజం అది వినపడుతుంది. నేను చాలాసార్లు పరీక్ష చేశాను, ఇది నిజమా అబద్ధమా అని. అంటే మనము ప్రతి ఒక్కరిని పరీక్ష చేయవచ్చు. ఎలా చేయాలంటే వినయముతో, భక్తితో, ఒక మర్యాదపూర్వకంగా. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ నిజంగా చాలా మంచిదని ఎవరో చెప్పుకుంటారు నాకు. రేపు ఎప్పుడో నేను ఏమీ తెలియనట్టుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు ఆవిడతో నేను పరిచయం పెంచుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది, నిజమే వాళ్ళందరూ చెప్పిన మాట, ఆవిడ పెద్ద ఆవిడ చాలా గొప్పది. అలాగే అది వినయంతో వెళ్ళాలి. అంతేగా నేను పొగరుతో వగరుతో వెళితే అది మనకి వ్యతిరేకంగా మారిపోతుంది. ఇది అంటే ఘంటాకర్ణుడి దగ్గర ఇప్పటికీ విశ్వనాథుడు అలా ఇచ్చాడు. పితృలోకములోని పితృదేవతలంట ఈ ఘంటాకర్ణ తీర్థము వద్ద, ఇక్కడ చూడండి పితృలోకమని. ఎందుకంటే మన వంశంలో ఎంతోమంది కాశీ క్షేత్రానికి వచ్చి ఉంటారు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత తెలుస్తుంది, కాశీ క్షేత్రం ఒకటి ఉంది, మనం వెళ్ళలేకపోయాం, ఇప్పుడు ముక్తిని పొందలేకపోయాం. మనం చెప్పుకున్నాం, శివశర్మ లాంటి మహా ఉత్తముడే కాశీకి వచ్చి హరిద్వార్లో చనిపోతేనే ఆయనకి 76 లోకాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా కాశీక్షేత్రం గురించి చెప్పారు ఆయనకి. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, అయ్యో నేను చనిపోయింది హరిద్వార్లో, ఈ కాశీక్షేత్రంలో చనిపోలేదు కదా, నాకు ముక్తి మోక్షం దొరుకుతుందా లేదని. అలాగే మన వంశంలో చనిపోయిన అందరి ఆత్మలట, అంటే కొన్ని మంచి ఆత్మలు కూడా ఉంటాయి కదా, ఆ మంచి ఆత్మలు అయ్యో బతికుండగా ఒక్కసారి కాశీ పోలేదు, ఆ కాశీ పోయి నేను నా తల్లిదండ్రుల రుణము, నా పితృదేవతల రుణం తీర్చుకోలేదు, ఏదో నా కాలం చెల్లి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఈ పని నేను చేయలేను, నా వంశములో నా కొడుకో నా మనవడో నా మునిమనడో ఎవడో ఒకడు కాశీ వెళ్ళి, కాశీ వెళ్ళడం కాదు కాశీ వెళ్ళి ఈ ఘంటా తీర్థము వద్ద, ఎందుకు ఈ ఘంటా తీర్థము వద్ద ఎవరు తిరదానం జలదానం పిండదానం చేస్తారో 7 తరాలు విముక్తిని పొందుతాయట. ఆ యొక్క నియమము తెలుసు కాబట్టి ఆ దేవతలు ఏం చేస్తుంటారు, ఆ పితృదేవతలు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు, అంతే కదా. ఇది ఆయన అలా అయిపోయాడు. ఆ గంటకర్ణ మళ్ళా ఇంకొక గణమును పంపాడు. ఎవరు ఆ గణం అంటే సోమనందీశ్వరుడు. ఈ గణము వచ్చాడు. ఈ సోమనందీశ్వరుడు శివుని ఆనతి మేరకు శంకుకర్ణేశ్వర్ మహాదేవ్, మహాకాళేశ్వర్ మహాదేవ్, ఘంటాకర్ణేశ్వర్ మహాదేవ్,
మహోదరేశ్వర్ మహాదేవ్ గణములు కాశీక్షేత్రమును ప్రవేశించి తిరిగి రానందున మళ్ళా సోమనందీశ్వర్ మహాదేవ్ని పంపించాడు. ఈ సోమనందీశ్వర్ మహాదేవ్ కాశీక్షేత్రానికి వచ్చాడట. ఈ కాశీక్షేత్రంలో ఆయనకి ఒక రకమైనటువంటి రాగము వినపడిందండి. చూడండి, ఇప్పుడే మనకి కనపడుతుంది. అంటే ఒక రకమైన, అంటే ఎవరు ఏ ఆలాపనలో ఉంటారో వారికి ఆలాపనలో ఉంటుంది అనకూడదు. మొన్న ఎవరో ఒక ఆవిడ వచ్చింది దగ్గరికి, ఆవిడ అంటుంది మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇల్లు వ్యాపారం చేసుకునేటట్టుగా ఒక ఇల్లు కొనుక్కోవాలి. అర్థమవుతుందా? అంటే కాశీ వారణాసి క్షేత్రానికి వచ్చింది అన్నీ వదులుకోవడానికి. ఇక్కడికి వచ్చి కూడా వ్యాపారం ఏమిటి? అది మహాపాపం అనకూడదు. కానీ ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అంటే అయ్యా పర్లేదు, ఏం లేదు అసలు. కాశీ ఏం లేదు. మనము కాశీ క్షేత్రంలో ఏదైనా ఒక చిన్న రూపాయి ఖర్చు పెడితే మీరు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఫలితం మీ ఖాతాలో వస్తుంది. అలాగే మనం వ్యాపారం అనుకున్నప్పుడు ₹1 ఎక్కువ కోసమే ఆశపడతాము. 10 రూపాయల వస్తువుని మనం ఏం చేస్తాము, ఏదో వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో అని చెప్పి మనం ఏం చేస్తాము, 10 రూపాయల వస్తువుని 20 రూపాయలని చెప్తాము. 20 రూపాయలని మనం చెప్పినప్పుడు ఏదో బాగా తెలిసిన వాళ్ళైతే అమ్మ 10 ఇది 10కే ఇయ్యి అంటాడు. కానీ ఎవరో తెలియని వాళ్ళు 15 రూపాయలు కూడా తీసుకుంటారు. అంటే వ్యాపారం అంటే ఒక దగ్గర ₹1 ఎక్కువ వస్తుంది, ఒక దగ్గర ₹1 తక్కువ వస్తుంది. తక్కువకైతే మనం ఎప్పుడు అమ్మము, కాకపోతే లాభానికే అమ్ముతాం. కానీ ఇక్కడ ₹1 మీరు లాభాన్ని పొందితే 1,00,00,000 రూపాయల పాపం మీ ఖాతాలో పొందుతుంది. కాశీ వారణాసి క్షేత్రంలో అలా ఉండిపోతుంది. నాకు అందుకే ఆవిడ 2 నుంచి కనపడుతుంది ఇక్కడ అనుకున్నాను. అలా అంటే చూడండి, కాశీ వారణాసి క్షేత్రానికి ఈ సోమనందీశ్వరుడు అంటే మనకి 4 వేదాలు ఉన్నాయి. అందులో సామవేదం అని ఒక వేదం ఉంది. ఆ వేదం ఏమిటంటే ఎప్పుడు సౌమ్యత్వం. మనం చూడండి, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన చాలా చక్కగా అందముగా ఒక ప్రయబద్ధంగా వాళ్ళ మొహ కవళికలు కూడా అందంగా కనబడతాయి. అంటే ఎప్పుడైతే రామచంద్రుడు ఆ యొక్క రాముడు లక్ష్మణుడు సీతమ్మ కోసం వెతుక్కుంటూ వెళుతున్నారో అప్పుడు హనుమ ఎదురొచ్చాడు. హనుమ ఒక పండితుడి రూపంలో ఎదురొచ్చాడు. అలా ఎదురొచ్చిన హనుమ చక్కగా రాముడితో లక్ష్మణుడితో అతి సౌమ్యంగా సంస్కృతంలో మాట్లాడాడు. అంటే అప్పుడు లక్ష్మణుడికి చాలా సందేహం వేసింది. ఏమిటి, ఇది పెద్ద అడవి, ఈ అడవిలో ఇంత సౌమ్యముగా, ఇంత చక్కగా, ఇంత గొప్పగా మాట్లాడే మహాపండితుడు అసలు ఎందుకున్నాడు ఇక్కడ? ఎందుకంటే అంత పాండిత్యం ఉన్నవాడు ఏ ఊర్లోనే ఉండి 10 రూపాయలు సంపాదించుకుంటాడు, ఇక్కడ ఉన్నాడే అని ఆయనకి